క్యూ లైన్లో నుంచో పెట్టకుండా ఎదురుకుండా పార్కులోంచి తాళం వేసామండి, మరి వాళ్ళకి తిండి ఎట్లాగా అని అడగాలి కదా. అప్పుడు టీటీడీ కిందకి అక్కడికి ఫుడ్ పంపించాలి కదా, పులిహార పంపిస్తా, సాంబార్ పంపిస్తా, పెరుగు అన్నము అదేదో కింద ఏర్పాటు చేయాలిగా, పైనుంచి కిందకి పంపిస్తుందా అది? మరి ఎట్లాగా లోపల వాళ్ళకి? ఇది కదా సమస్య. ఇప్పుడు నువ్వు క్యూ లైన్లు పెడితే క్యూ లైన్లలో ఫుడ్ ఏర్పాటు చేయి, వాళ్ళు ఎక్కడికి పోరు, ఏం ఫీల్ అవ్వరు. లేదా అసలు అంతంతసేపు ఎందుకు ఉంచాలి, అన్ని రోజులు ఎందుకు ఉంచాలి, అన్ని గంటలు ఎందుకు ఉంచాలి? టికెట్ దర్శనానికే కదా వచ్చేది. ముందు అసలు ఆన్లైన్లో ఇచ్చేసి మిగతాది వచ్చిన వాళ్ళు వచ్చినట్టు క్యూ లైన్ అంటే గొడవే ఉండేది కాదు. జరిగింది కాబట్టి ఫ్యూచర్లోనైనా అట్లా ఎందుకు వేయలేకపోయారు వీళ్ళు ఈసారి? గత 5 ఏళ్ళు నాకు తెలిసి అట్టుంది సిస్టమ్. ఈ దఫా ఎందుకు వేయలేకపోయారు? పైగా అక్కడ ఇది జరిగినటువంటి సందర్భంలో ఈ ప్రాబ్లం ఒకటి. ఇంకోటి, ప్రతి చోట ఒక అంబులెన్స్ ఉండాలి ఇట్లాంటి కేంద్రాల దగ్గర. అంబులెన్సులకి డ్రైవర్ లేకపోవడం ఏంటి? అవి ఇట్లాంటివన్నీ చూడాలి. మేబీ అవన్నీ కింద వాళ్ళకి మీద పడుతుంది కానీ పెద్దోళ్ళు అసలైతే టిక్కెట్లు ఇచ్చే చోటనే పెద్ద లోపం జరిగింది ఇక్కడ. ఈ కౌంటర్లన్నీ కొండ మీద ఉన్న జేఈఓ ఆధ్వర్యంలో నడుస్తాయి ఇదివరకు కూడా. కింద ఉండే జేఈఓ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మాత్రమే ఉంటారు. మెయిన్ జేఈఓ కొండ మీద ఉన్న జేఈఓని టిక్కెట్ల దాటి వాళ్ళే.